బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ పైన కేసు నమోదైంది. ఇటు మంత్రి నారా లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలతో ఆయన కులాలను మతాల మధ్య చిచ్చు పెట్టారంటూ ఆయన పైన కేసు నమోదు చేశారు. ఇటు మైలవరంకి సంబంధించిన ఒక టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతోని కేసును నమోదు చేశారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకి సంబంధించిన పోలీసులు. ఇటు జోగి రమేష్ పైన బిఎన్ఎస్ భారత న్యాయ సంహితి సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353 సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఇటు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని వదలనంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ అరెస్ట్ జరిగే అవకాశం ఉంది. ఇటు సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ ఉన్నాయి. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇటు జోగి రమేష్ని కూడా మాజీ మంత్రి జోగి రమేష్ని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేయబోతున్నారు. అసలు లోకేష్ని ఉద్దేశించి అలాగే ఇటు సమాజాన్ని ఇటు రెండు గ్రూప్స్ని ఇటు టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించిన గ్రూప్స్ని ఉద్దేశించి అసలు జోగి రమేష్ ఏం మాట్లాడాడో ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. లోకేష్ కి కొవ్వు తగ్గింది అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా, కొవ్వు తగ్గించుకున్నాడు అనుకున్నా. వాడికి మెదడు మొత్తం చిప్పే దొబ్బింది, చిప్పు మొత్తం దొబ్బింది. వాడికి ఏంది ఏమి రాజకీయాలు చేయటం? దేవుణ్ణి గుడుల్ని అన్నీ కూడా మీరు రాజకీయాలు చేసి అపవిత్రం చేయాలనుకుంటే సంవత్సరంలోనే బస్సు పట్టిపోయారు మీరు. ఈ రోజున కల్తీ తెలుగుదేశం పార్టీకి కల్తీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు అడుగుతామన్నా, లడ్డూ కల్తీ అన్నావు, లేకపోతే పరకామణి కేసు అన్నావు, లేకపోతే నా మీద పెట్టిన కల్తీ మద్యం అన్నావు. కల్తీ మద్యం కేసులో రారాబాబు చంద్రబాబు నాయుడు, రారాబాబు లోకేష్ అని చెప్పేసి పిలిచా. సిబిఐ ఎంక్వైరీ ఏమైనా కోరా, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయరా బాబు అని కోరా. ఒకటి కాదు రెండు కాదు, తిరుమల వెంకన్న దగ్గరికి వస్తానన్నా, దుర్గా గుడికి వస్తానన్నా, చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వస్తానని చెప్పా. ఆఖరికి లేదు మీరు రాలేకపోతే నా ఇంటికి కూడా ఆహ్వానించా. ఏది చేయకపోగా 83 రోజులు జైల్లో పెట్టారు. రాక్షసానందం పొందారు. ఏం చేయగలవు ఇంతకన్నా? నన్ను చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అడుగుతావా? ఏం చేయగలరా బాబు మీరు? నా గొంతు నొక్కేయగలరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. అంటే సంవత్సరాల కాలంలోనే మీ మీద ప్రజలకి ఏహీభావం. మీరంటే అబద్ధాలు, మోసాలు, కల్తీ అని చెప్పేసి తెలిసిపోయింది. ఒకటి కాదు రెండు కాదు, మీరు చేసే మోసాలు సంవత్సరాల కాలంలో దోచుకోవటం, దాచుకోవటం. ఎన్ని దేశాలు తిరుగుతారు మీరు? దావోసులు, ఆస్ట్రేలియాలు, అమెరికాలు, అంతరిక్షాలు, చంద్రమండలాలు, పెట్టుబడులు అంట, వరద అంట. ఏంది వరద? ఏ వరద వస్తుంది? అన్ని నుంచి వస్తుంది వరద. దావోసు పోయి డబ్బా మాటలు చెప్తూ దవాఖానాల్లో మందులు లేవురా బాబు చంద్రబాబు నాయుడు. పేషెంట్లు అల్లాడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ లేక. దావోసు పోయి డబ్బాలు కొట్టడం కాదు, ఇక్కడ హాస్పిటల్లో పాపం ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టండి. ఇటు పార్టీ జెండాని, వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాని నా నుంచి దూరం చేయగలరా? ఇటు జగన్ని ఖచ్చితంగా సీఎం చేసేదాకా ఈ పోరాటాన్ని నేను కొనసాగిస్తానంటూ, అలాగే డావోస్కి వెళ్ళి డబ్బా కొట్టుకున్నారా? అసలు ఏం చేశారు మీరు అంటూ మొత్తానికైతే ఇటు జోగి రమేష్ ప్రశ్నించారు. ఆయన పైన ఇప్పుడు ప్రస్తుతానికి 2 కేసులు నమోదయ్యాయి 2 సెక్షన్ల కింద. సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353. సెక్షన్ 196 2 గ్రూపుల మధ్య వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి చేసే వ్యాఖ్యలుగా పరిగణించడం. సో మొత్తానికైతే 196 అలాగే 350 ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రజలని, సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో జరగబోతుంది అంటూ, అలాగే కొంతమందిని ఉద్దేశించి ఏవైనా చేద్దాం అనుకొని ముందే చెప్తే వాటిని పరిగణిస్తూ, అంటే వాటి చేసిన విధంగా పరిగణిస్తూ ఇటు సెక్షన్ 353ని వేసే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఇటు 196 అలాగే 353 ఈ 2 సెక్షన్స్ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ని వాడారు. ఇవే సెక్షన్స్కి సంబంధించి ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. సో మొత్తానికైతే ఇటు అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. మరి ఇటు జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు అంబటి రాంబాబు
కేసులో చూసినా ఆయన విషయంలో చూసినా ఇవే సెక్షన్లు అక్కడ నమోదయ్యాయి. ఇప్పుడు జోగి రమేష్ విషయంలో కూడా అవే సెక్షన్స్ 196, 353. దాంతోపాటు మరి ఈయన చేసిన కామెంట్స్ని వీటన్నిటి పరిగణనలోకి తీసుకొని జోగి రమేష్ని మరొకసారి అరెస్ట్ చేయబోతున్నారా? హలో, రైట్ కృష్ణమోహన్, ఇటు జోగి రమేష్ అలాగే ఎట్ ద సేమ్ టైం అంబటి రాంబాబు వీరిద్దరి విషయంలో కూడా సేమ్ సెక్షన్స్, సెక్షన్ 196, సెక్షన్ 353 అవే సెక్షన్స్ ఫైల్ అయ్యాయి కదా. సో ఇటు జోగి రమేష్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్ గా కొంత వ్యవహారం అయితే కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇందాక ఆదేశాలు మాత్రం ఎవరు లైన్ చెప్పినా ఒప్పుకునేది లేదు, మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వాళ్ళని కూడా ఒప్పుకునేది లేదు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సేవనే కాదు, కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మైలవరం టీడీపీ కార్యకర్త కాకి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుతో జోగి రమేష్ మీద బిఎన్ఎస్ 198, బిఎన్ఎస్ 196, 353 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసు మీద పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటి? ఎందుకంటే ఇటీవల కాలంలోనే జోగి రమేష్ జైల్లో 96 రోజులు ఉండి ఆయన కూడా బయటకు వచ్చిన పరిస్థితి, బెయిల్ మీద ఉన్నారు ప్రస్తుతం. సో అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు నిన్న దాడి జరిగిన కార్యకర్తల మీద కూడా పోలీసులు కొంత కేసులు నమోదు చేయడం చూశారు. శాంతి భద్రతల విఘాతం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించలేదు అనేది చాలా క్లియర్ గా ప్రభుత్వం చెప్తుంది. అట్ సేమ్ టైం మా పార్టీ వాళ్ళే కాదు అవతల పార్టీని కూడా ఒప్పుకునేది లేదు అని చెప్తున్న నేపథ్యంలో ఏ క్షణంలో అయినా జోగి అరెస్ట్ ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ మైలవరంలో ఈ కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి జోగి అరెస్ట్ తప్పదా అంటే ఉండొచ్చేమో అనే ఒక చర్చన అయితే జరుగుతుంది. అది ఈ రోజు రేపా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం మీద నాన్ అవైలబుల్ సెక్షన్ బిఎన్ఎస్ 196, 354 మీద సెక్షన్స్ కింద కేసు పెట్టారు కాబట్టి డెఫినెట్ గా అంటే అమ్మడి మీద కూడా సేమ్ ఇటువంటి కేసులు ఈ సెక్షన్స్ నమోదు చేశారు. సో డెఫినెట్ గా ఈ కేసు కొంత సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సజా అయితే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అక్కడికి వచ్చిన మాబ్ మీద కూడా ప్రస్తుతానికి కేసు ఫైల్ అయిందా? కొంతమంది కార్యకర్తల్ని గుర్తించారు, కొంతమంది వ్యక్తుల మీద కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొంతమంది కేసుల మీద నమోదవుతున్న పరిస్థితి కనపడుతోంది. మరి సాయంత్రానికి అసలు ఏంటి ఎవరోని నమోదవుతున్నాయి ఏంటి అని కొంత పూర్తి డీటెయిల్ సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది మీద పెట్టారు, ఎవరోని గుర్తించారు, దీని వెనకాల అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. బట్ సాయంత్రానికి కొంత ఆ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అయితే కొంతమంది మీద కేసులు నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన వ్యక్తుల్ని గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు నమోదవుతున్నాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్, తాను ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళందరినీ వదిలిపెట్టే అవకాశం లేదు అంటూ ఆయన చెప్పారు. ఇటు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారో, పెట్రోల్ బాంబులు వాడి దాడి చేసే ప్రయత్నం చేశారో వాళ్ళపైన కూడా కేసులు ఫైల్ అయ్యాయి. మొత్తానికైతే ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలాగా ఇటు జోగి రమేష్ ఏవైతే కామెంట్స్ చేశాడో, ఇటు ప్రజల్ని ఒక 2 గ్రూపులను రెచ్చగొట్టేలాగా, 2 పార్టీలను రెచ్చగొట్టేలాగా, అలాగే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలాగా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయంటూ ఇటు టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఇటు సెక్షన్ 196 అలాగే సెక్షన్ 353 ఈ రెండు సెక్షన్ల పైన ప్రస్తుతానికి కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన కూడా ఇవే సెక్షన్స్ని నమోదు చేశారు. సో మొత్తం మీద ఇటు జోగి రమేష్ కొంతకాలం కిందే 84 రోజులు తను జైల్లో ఉన్న తర్వాత బయటకు వచ్చాడు. సో మొత్తం మీద మరొకసారి ఇటు జోగి రమేష్ని అరెస్ట్ చేయబోతున్నారా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, ఒక్కసారి ఇటు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధించిన ఇంటి దగ్గర నిన్న దాడి దానికి సంబంధించిన విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న పెట్రోల్ బాంబులు, ఇటు పెట్రోల్
బాంబులు కూడా తన ఇంటిపైన దాడి చేశారు. ఆ సమయంలో తన భార్య తన తండ్రి ఇంట్లోనే ఉండడం, మొత్తానికైతే పోలీసులు తన భార్యను తన తండ్రిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, బయటకు తీసుకొచ్చారు. సో మొత్తం మీద దానికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. జోగి రమేష్ తోని మా ప్రతినిధి సురేష్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు, ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాడి సార్, ప్రజెంట్ ఆ పరిస్థితి మీకు చూపించా కదా, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, భార్య పిల్లలు అందరూ ఉండగానే పెట్రోల్ బాంబులు వేసిన సంఘటనలు మీ అందరూ కూడా మీడియాకి మొత్తం కూడా చూపించాను నేను. దాడులు ఏ విధంగా జరిగినాయి, పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర వహించారు, లోకేష్ ఏ విధంగా ప్రేరేపించాడో కూడా మీ అందరూ కూడా తెలుసు. రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం, లోకేష్ చిల్లర చేష్టలు మానుకో, పిల్ల చేష్టలు మానుకో, నీకు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి తెలుసుకో. అంటే ప్రతిపక్షంలో మా పాత్ర ఏంటి, మీరు చేసే అరాచకాలు అవ్వచ్చు, మీరు చేసే విధానాలను ఎండగడతాం, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప జోగి రమేష్ మీద దాడి చేయాలా, జోగి రమేష్ కుటుంబం మీద దాడి చేయాలా, జోగి రమేష్ ని జైల్లో పెట్టాలా, జోగి రమేష్ ఇంటిని కాల్ చేయాలా, జోగి రమేష్ ని మట్టు పెట్టాలా? ఎంతమందిని చేయగలవు నువ్వు, ఎంతమందిని చేయగలవు? దీన్ని పిల్ల చేష్టలు అంటారు, కోతి చేష్టలు, కోతి చేష్టలు అంటారు. మానుకో దయచేసి. ఇటువంటి ఒక బలహీన వర్గాలు చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్న నా కుటుంబం మీద నా మీద నువ్వు దాడి చేసేవే, ప్రజలు నిన్ను ఊరుకుంటారా చెప్తారు. పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారా మీరు? అందరికి చెప్పాను అన్న. ఇప్పుడు ఇంట్లో మంటలు కనబడుతున్నాయి సార్, ఇంటి దగ్గర మంటలు కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇంటి దగ్గర మంటలు ఉన్నాయి కదా, కంటిన్యూగా కాలుతా ఉంది కదా, పెట్రోల్ బాంబులు వేశారు కదా, మమ్మల్ని అందరూ కూడా చంపేయాలనుకున్నారు కదా లోకేష్. చూస్తాం, ప్రజలు చూస్తున్నారు. ప్రధానంగా జోగి రమేష్ ఇంటి వద్ద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్టు కూడా జోగి రమేష్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నా ఇంట్లో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులను చంపేయాలనేసి టీడీపీ వారు చూస్తున్నారా, నారా లోకేష్ పిల్ల చేష్టలు మానుకుని హుందాగా రాజకీయాలు చేయాలంటూ కూడా మండిపడ్డారు జోగి రమేష్.